Hello. Good evening to one and all. Good evening to one and all. సో లాస్ట్ క్లాస్లో మనము మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాము. తెలుగులో దాన్ని గుణిజ ఉపగుణిజ కోణాలు అంటాము. ఓకేనా? మధ్యలో కొంతవరకు నేను ఇంట్రడక్షన్ పార్ట్ ఏమైనా అవసరం అంటే మాట్లాడతాను. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ క్లాస్లో క్వశ్చన్స్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ నోట్ చేసుకోండి. The value of sin square 42 degree minus sin square 12 degree ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఇది ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. ఇది ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. నాగస్రవంతి √5 + 1/8 అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. సో ఇక్కడ లెట్ మీ గివ్ ద టిక్ మార్క్. ఇంకా వాట్ అబౌట్ అదర్స్? రాధా √5 + 1/8. సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. సో నాగస్రవంతి అన్నట్లు ఇది క్లియర్ గా ఏ ఫామ్ లో ఉందంటే sin square a - sin square b అనే ఫామ్ లో ఉంది. ఒక సైన్ వచ్చి ప్లస్ తీసుకోండి, ఒకసారి వచ్చి మైనస్ సైన్ తీసుకోండి. సో నేను ఎలా రాస్తున్నానంటే సైన్ ఆఫ్, ఒకసారి ఈ టూ యాంగిల్స్ ని మనం యాడ్ చేసుకుంటే సింపుల్ గా 42 + 12 దేనికి ఈక్వల్ అంటే 54 ఇంటూ అని చెప్పి సైన్ ఆఫ్, ఒకసారి ఈ టూ యాంగిల్స్ ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే 42 - 12 అంటే 30. సో సింపుల్ గా నేను 54 ప్లేస్ లో 36 ని రీప్లేస్ చేస్తున్నాను. సో అప్పుడు సైన్ అనేది కాస్ గా చేంజ్ అవుతుంది. కాస్ 36 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే √5 + 1/4. సైన్ 30 దేనికి ఈక్వల్ అంటే 1/2. సో క్లియర్లీ ఇది ఆప్షన్ డి లో ఉంది. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ (1 + sin θ - cos θ) upon 1 + sin θ + cos θ ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ రాయండి. ఇవి మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ sin θ/2, ఆప్షన్ బి cos θ/2, ఆప్షన్ సి tan θ/2, ఆప్షన్ డి cot θ/2. నాగస్రవంతి tan x/2 అని చెప్పి రాశారు, అంటే tan θ/2. నాగ్ ఆప్షన్ సి, వెంకీ ఆప్షన్ సి, పావని ఆప్షన్ సి, భవాని ఆప్షన్ సి. వెరీ గుడ్. సో అందరూ ఆల్మోస్ట్ ఆప్షన్ సి అంటున్నారు.
కెన్ ఐ ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ ని మీరు ఎలా చేశారు? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ యర్ చాట్ బాక్స్. ఈ క్వశ్చన్ ని మీరు ఎలా చేశారు అనేది నాకు తెలియాలి. ఓకే, వెరీ గుడ్, మీరందరూ రెస్పాండ్ అయ్యారు. ఇది క్లియర్లీ అకాడమీలో ఉన్న క్వశ్చన్ ఇది. సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి. సో సింపుల్ గా థీటా ఇస్ ఈక్వల్ టు నేను 90 డిగ్రీ తీసుకుని ప్రొసీడ్ అవుతున్నాను. ఇదేమవుతుందంటే 1/√2 అవుతుంది. ఇది కూడా 1/√2 అవుతుంది. ఇది వచ్చి 1 అవుతుంది. ఇది వచ్చి 1 అవుతుంది. అంటే థీటా ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీ తీసుకోవడం వల్ల మీకు ఇక్కడ మోర్ దాన్ 1 కరెక్ట్ టైప్ క్వశ్చన్ అయితే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్తో వెళ్ళాలి. చూసారా, సబ్స్టిట్యూషన్ అనేది క్లియర్ గా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఇక వేరే సబ్స్టిట్యూషన్ వాడితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికన్నా బెటర్ మెథడ్ ఏంటంటే చూడండి, 1 - cos θ అంటే నేను 2 sin² θ/2 రాయొచ్చా? 1 - cos θ అంటే 2 sin² θ/2 రాయొచ్చు. ప్లస్ sin θ అంటే 2 sin θ/2 ఇంటూ cos θ/2 అపాన్ 1 + cos θ అంటే చూడండి 2 cos² θ/2 ప్లస్ sin θ అంటే సేమ్ 2 sin θ/2 ఇంటూ cos θ/2. సో ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేసాను. ఓకేనా? ఇకపోతే sin θ/2 కామన్ తీసాను. ఇక్కడ నుంచి cos θ/2 కామన్ తీసాను. ఇక్కడ నుంచి sin θ/2 కామన్ తీసాను. మిగిలింది sin θ/2 ప్లస్ cos θ/2. ఇక్కడ నుంచి cos θ/2 కామన్ తీసాను. cos θ/2 ప్లస్ sin θ/2 అంటే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ గా sin/cos అంటే tan θ/2 is the final answer. That means which is clearly available in option C. So what do you say about this method? What do you say about this method? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా మీరు ఏదైనా చెప్తారా ఈ మెథడ్ గురించి? నాగస్రవంతి నో సార్ క్లియర్ అని చెప్పారు. నాగ్ నో సార్ అని చెప్పారు. రాధా దిస్ ఈస్ రైట్ వే అని చెప్పారు. ఏహెచ్ఎస్ సూపర్ సార్ అని చెప్పారు. రాధా నెక్స్ట్ నాగ్ క్లియర్ అని చెప్పారు. నో సార్ క్లియర్. ఓకేనా? మే ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The value of 1/sin 10 degree minus √3/cos 10 degree is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. నాగ్ ఆప్షన్ డి, లావణ్య ఆప్షన్ డి, రాధా ఆప్షన్ డి, నాగస్రవంతి 4 సార్, వెంకీ ఆప్షన్ డి, బాను ఆప్షన్ ఏ. సో దీని షార్ట్ మెథడ్ చూడండి. సో ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటున్నాను. వాట్ ఈస్ ఎల్సిఎం? sin 10 degree multiplied by cos 10 degree. ఇది LCM. Then one is multiplied by
cos 10 degree minus root 3 is multiplied by sin 10 degree. ఇది ఫస్ట్ స్టెప్ నాది. క్లియర్? ఎప్పుడైనా సైన్ థీటా ఇంటూ కాస్ థీటా కనిపిస్తే బ్లైండ్ గా అక్కడ 2 వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సైన్ 2 థీటాకి ఫార్ములా అది. 2 సైన్ థీటా కాస్ థీటా అంటే సైన్ 2 థీటాకి ఫార్ములా. సో 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేశాను. 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేశాను. ఇంతవరకు నేను ఏం రాసుకోవచ్చు అంటే సైన్ 2 థీటా అంటే సైన్ 20 డిగ్రీ అని రాసుకోవచ్చు. చూడండి, న్యూమరేటర్ ని ఏం చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఏమీ లేకపోతే 1 అనుకోండి. 2 తో డివైడ్ చేశాను అంటే దీన్ని కూడా 2 తో డివైడ్ చేశాను. 2 తో డివైడ్ చేస్తే 2 తో మల్టిప్లై చేయాలి అంటే బ్యాలెన్స్ అనేది చేశాను. ఇది క్లియరా? 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేశాను. దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే వెరీ సింపుల్, సైన్ 30 రాసుకోవచ్చా? సైన్ 30. దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్, కాస్ 30 రాయొచ్చా? అప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందో చూసుకోండి ఒకసారి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే ఫార్ములా. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే ఫార్ములా సైన్ ఏ మైనస్ బి. అంటే నేను న్యూమరేటర్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే సైన్, ఇక్కడ ఏ అంటే 30 డిగ్రీ మైనస్ బి అంటే 10 డిగ్రీ. ఇవి రెండు క్యాన్సిల్. సైన్ 20 గెట్ క్యాన్సిల్. ఫైనల్ గా మిగిలింది 2/1/2. 2/1/2 is nothing but 4. That means I have to go with option D. How is the method? పావని ఎక్స్ప్లెయిన్ సార్ అని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. బాను ఆప్షన్ డి అని చెప్పారు. ఎస్, యు ఆర్ రైట్. నాగ్ సూపర్. నాగశ్రవంతి, me also try this type only sir. Very good. ఇంకా may I go to next question? Banu, I did same method sir. Very good. So next question note చేయండి. The value of sin 3 alpha by sin alpha minus cos 3 alpha by cos alpha is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఇవి ఆప్షన్స్. సో దీని షార్ట్ మెథడ్ చూడండి. నాగ్ తను చెప్పినట్లు మీరు కంపల్సరీగా సబ్స్టిట్యూషన్ పోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ సబ్స్టిట్యూషన్ చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి మీరు. నేనేం చేస్తున్నానంటే సైన్ 3 ఆల్ఫా అంటే తెలుసు మనకి, 3 sin alpha minus 4 sin cube alpha. అంటే నేనేం చేశాను, sin 3 ఆల్ఫాలో నుంచి sin alpha కామన్ తీసేశాను. ఆల్రెడీ డినామినేటర్ లో sin alpha ఉంది, అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్. నెక్స్ట్ మైనస్ అలాగే రాశాను. cos 3 ఆల్ఫా అంటే 4 cos క్యూబ్ ఆల్ఫా మైనస్ 3 cos ఆల్ఫా. దాంట్లో నుంచి నేను cos ఆల్ఫాని కామన్ తీసేశాను.
So cos alpha get cancelled. Clear? సో దీని ఎలాగ రాయండి 3 - 4 sin square alpha ఇది మైనస్ తో మల్టిప్లై చేస్తే -4 cos square alpha -4 cos square alpha -4 cos square alpha -4 ని కామన్ తీశాను minus into minus plus 3. So finally 6 minus 4 gives me 2. That means I have to go with option B. Is this clear? Banu, yes, clear అని చెప్పారు. లావణ్య, same method I did, sir. Very good. చూడండి ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి, స్టెప్స్ రాస్తే అది ఐపీ, స్టెప్స్ ఎగ్గొడితే అది కాంపిటేటివ్. ఏం చెప్పాను? స్టెప్స్ రాసుకుంటూ పోతే ఐపీ మెథడ్, స్టెప్స్ ఎగ్గొడతా పోవాలి, అది కాంపిటేటివ్. క్వశ్చన్ అర్థమైంది అనుకోండి అది ఐపీ క్వశ్చన్, క్వశ్చన్ అర్థం కాలేదనుకోండి అది ఐఐటి క్వశ్చన్ అనుకోండి, అంతే. కరెక్ట్గా చెప్పానా? కరెక్ట్గా చెప్పానా అంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ cos cube a minus cos 3a upon cos a plus sin cube a plus sin 3a upon sin a is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. సరే, షార్ట్ మెథడ్ చూడండి. నేనైతే స్ప్లిట్ చేస్తున్నాను. కాస్ క్యూబ్ ఏ బై కాస్ ఏ అంటే కాస్ క్యూబ్ ఏ బై కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ అలాగే ఉంది. కాస్ క్యూబ్ ఏ బై కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ మైనస్ అలాగే ఉంది. కాస్ 3a అంటే ఫార్ములా చూడండి ఒకసారి, 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ అంటే నేను ఇక్కడి నుంచి కాస్ ఏ కామన్ తీసేసుకున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను కాబట్టి కాస్ ఏ రాశాను. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ సైన్ క్యూబ్ ఏ బై సైన్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. క్లియరా? దీన్ని కూడా స్ప్లిట్ చేయండి. సైన్ 3a అంటే సైన్ 3a ఫార్ములా రాసేటప్పుడు సైన్ ఏ కామన్ తీశాను, రిమైనింగ్ పార్ట్ బ్రాకెట్ లో రాస్తున్నాను, రిమైనింగ్ పార్ట్ బ్రాకెట్ లో రాశాను. స్ప్లిట్ చేయాలి కాబట్టి బై సైన్ ఏ, ఇవి రెండు క్యాన్సిల్. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ దేనికి ఈక్వల్ అంటే 1. క్లియరా? నెక్స్ట్ ఇది వచ్చి -4 కామన్ తీస్తున్నాను, మిగిలింది కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ -4 కామన్ తీస్తే ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. క్లియర్? నెక్స్ట్ ఈ మైనస్ తో దీన్ని మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? ఆల్రెడీ ఇంకో ప్లస్ 3 ఉంది ఇక్కడ. క్లియరా? ఇది ఆల్రెడీ ఐడెంటిటీ కాబట్టి 1. సో ఫైనల్ ఆన్సర్ 1 + 6 ఏమవుతుంది? 7. 7 - 4 వచ్చి 3. That means I have to go with option C. What do you say about this method?
ఇలాగే చేశారా?